లేకపోతే ఎస్ రికార్డింగ్ అయితే ఆన్ అయింది. ఓకే ఓకే ఈరోజు టాపిక్ ఏంటంటే హౌ టు అండర్స్టాండ్ ద క్యాండిల్స్ బిహేవియర్ ప్రైస్ యాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ అని కూడా కింద రాశా. అంటే కంప్లీట్ ప్రైస్ యాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే, అసలు క్యాండిల్ బిహేవియర్ అర్థం చేసుకోవాల్సిందే ప్రైస్ యాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాబట్టి అక్కడ పర్టికులర్ పాయింట్ మెన్షన్ చేసి పెట్టా, మీరు ఇంకా నీట్గా అర్థం చేసుకోవచ్చు కదా అని చెప్పి. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది కరెక్ట్గా విని మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే చూడండి, రికార్డింగ్ సెషన్స్ చాలా ఉంటాయి. ఒకవేళ చూడాలనుకుంటే చూడండి, కానీ కరెక్ట్గా ఒకసారి కానీ కరెక్ట్గా వింటే మాత్రం నీట్గా అర్థమైపోద్ది. సో ఏంటంటే క్యాండిల్స్టిక్ బిహేవియర్, అసలు క్యాండిల్ అనేది ఎలా క్లోజ్ అవుతుంది, ఎలా ఓపెన్ అవుతుంది, ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఎక్కడ క్లోజ్ అవుతుంది, ఏ జోన్ దగ్గర ఎలా క్లోజ్ అవుతుంది, ఏ జోన్ దగ్గర ఎలా బ్రేక్ చేస్తుంది, ఈ పాయింట్స్ దగ్గర మీరు నేర్చుకుంటే చాలు. ఓకే మనం ఆ బ్రీఫ్ గా ఆ పాయింట్స్ రాసుకుందాం ఇక్కడ. ఓకే ఫస్ట్ పాయింట్ ఇక్కడ మనం కొంచెం బ్రీఫ్ గా రాసుకుందాం. హౌ ద క్యాండిల్ వాస్ క్లోజింగ్. ఓకే క్యాండిల్ వాస్ క్లోజింగ్. సెకండ్ పాయింట్ ఏంటి అనుకుందాం, హౌ ద క్యాండిల్ వాస్ బ్రేకింగ్ ద జోన్. Third point, how the candle was respecting the zone. So last point అందరూ తెలిసిందే, how the candle was reacting to the zone అని చెప్పి, దానికి రెస్పెక్టింగ్ అని చెప్పి అందులోనే కవర్ చేసేద్దాం అసలు ఏంటని చెప్పి. how the come on bros. ఓకే ఈ 3 పాయింట్లు కరెక్ట్ గా అర్థం చేసుకుందాం. బోత్ సపోర్ట్ దగ్గర రెసిస్టెన్స్ దగ్గర ఎలా క్లోజ్ అవుతుంది, బోత్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర ఎలా బ్రేక్ అవుతుంది, బోత్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని ఎలాగా రెస్పెక్ట్ చేస్తుంది అని చెప్పి సింపుల్ గా మీకు అర్థమైనది చెప్తా. జస్ట్ అలా వినండి. ఒకవేళ అర్థం కాకపోతే అర్థం కాకపోతే బ్రో అర్థం కాదని చెప్పి లాస్ట్ లో అడుగుతారా లేదా వెంటనే అడుగుతారా, మీ ఇష్టం. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ గా వినండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, హౌ ద క్యాండిల్ వాస్ క్లోజింగ్ అంటే మీ అందరికీ తెలుసు క్యాండిల్ అనేది అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ విక్ తో కొంచెం బాడీతో క్లోజ్ అవుతుంది అనమాట. ఇది గ్రీన్ రెడ్ అనేది పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాండిల్ అనేది తెలుగు ఉంటుంది. ఓకే ఫస్ట్ పాయింట్ ఏంటని చెప్పుకొని మర్చిపోయాను, సారీ. హౌ ద క్యాండిల్ వాస్ క్లోజింగ్. ఓకే క్యాండిల్ క్లోజింగ్ మీ అందరికీ తెలుసు. ఒక బై సైడ్ మూమెంట్ ఇచ్చింది అనుకుందాం, ఎక్కడ ఓపెన్ అయింది మార్కెట్ ఇలాగా ఈ విక్ తోని ఇలా క్లోజ్ అయింది అనుకుందాం. సో నెక్స్ట్ క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఈ క్యాండిల్ ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడ ఓపెన్ అవుతుంది. అంటే ఇక్కడ క్లోజ్ అయింది అనుకుందాం, మార్కెట్ మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. కొంచెం కిందకి వెళ్ళి మళ్ళీ రిజెక్షన్ తో పైకి వచ్చిందంటే అప్పుడు విక్ ఫామ్ అవుతుంది. మళ్ళీ ఇంకొంచెం మేలకి వెళ్తున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఏమైనా రిజెక్షన్ వస్తే మళ్ళీ విక్ తో క్లోజ్ అవుతుంది. సో మళ్ళీ మార్కెట్ క్యాండిల్ అనేది ఎక్కడ క్లోజ్ అయితే మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ కూడా అక్కడే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇది బేసిక్ క్యాండిల్ స్టిక్ ఎలా ఓపెన్ అవుతుంది ఎలా క్లోజ్ అవుతుంది అని బట్టి. సో మన పాయింట్ ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర ఎలాగా క్లోజ్ అవుతుంది ఎలాగా ఓపెన్ అవుతుంది అని చెప్పి మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి, అంతే కదా. సో ఇక్కడ డైరెక్ట్ గా చార్ట్స్ దగ్గరికి వెళ్దాం. సో డైరెక్ట్ గా చార్ట్స్ దగ్గర తీసుకుందాం. ఒక రీసెంట్ ఇది 1 hour టైం ఫ్రేమ్. ఓకే రీసెంట్ గా ఎలా బిహేవ్ చేసిన ప్రైస్ అనేది కొంచెం రాసుకుందాం. ఓకే కొంచెం చూడడానికి ట్రై చేద్దాం. ఓకే ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, నీట్ గా చూస్తే కరెక్ట్ గా చూస్తే సపోర్ట్ ఉంది. బికాస్ ఆ పర్టికులర్ జోన్ 3 or 4 టైమ్స్ కన్నా ఎక్కువ ఆ ప్రైస్ రిజెక్ట్ చేసింది ట్యాప్ చేసింది కాబట్టి ఆ పర్టికులర్ జోన్ ని సపోర్ట్ అంటాం, అట్ ద సేమ్ టైం రెసిస్టెన్స్ అంటాం. సో ఎక్కడ చూద్దాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ దగ్గర క్యాండిల్ ఎలా క్లోజ్ అవుతుందో ఫస్ట్ చూద్దాం. సో మీ అందరికీ తెలుసు విక్ తో క్లోజ్ అయితే క్యాండిల్ అనేది రెస్పెక్ట్ చేస్తుంది జోన్ అని చెప్పి, ఒకవేళ బాడీతో క్లోజ్ అయితే క్యాండిల్ అనేది ఆ జోన్ ని బ్రేక్ చేస్తుందని అర్థం. సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అండ్ ఫస్ట్ టైం ట్యాప్ చేసింది రిజెక్ట్ చేసింది, సెకండ్ టైం ట్యాప్ చేసింది రెస్పెక్ట్ చేసింది, థర్డ్ టైం రెస్పెక్ట్ చేసింది, ఫోర్త్ టైం బ్రేక్అవుట్ ఇచ్చింది. అందుకే క్యాండిల్ క్లోజింగ్ వరకు కన్ఫర్మ్ గా చాలా క్లియర్ గా పేషెన్స్ తో వెయిట్ చేయాలి. బికాస్ ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ క్యాండిల్ అనేది ఈ విక్ ని క్లోజ్ చేస్తూ చాలా స్ట్రాంగ్ అయితే క్లోజ్ అయింది. కానీ నెక్స్ట్ క్యాండిల్ ఏం చేసింది, ఈ బయస్ అక్కడ సెల్లర్స్ అనేది ట్రాప్ చేస్తూ మళ్ళీ మార్కెట్ అనేది బయస్ సైడ్ వెళ్ళిపోయింది. వై? బికాస్ ఇట్ ఈస్ క్యాండిల్స్ బిహేవియర్. మనకు అలా మెల్లగా వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ దగ్గర ఎలాగా రెస్పెక్ట్ చేస్తుంది రియాక్ట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. సో ఇక్కడ చూడండి 1 2 3
and this is also we can consider 4, 5, also 6 times ఈ జోన్ ని రెస్పెక్ట్ చేస్తూ ప్రైస్ అనేది ఈ పర్టికులర్ జోన్ ని ప్రెసెంట్ అయితే మా మార్కెట్ సపోర్ట్ లాగా కన్సిడర్ చేస్తుంది కాబట్టి ఆ పర్టికులర్ జోన్ దగ్గర ఎక్కువగా రిజెక్షన్స్ వస్తున్నాయి. ఓకే, సపోర్ట్ అంటే రెసిస్టెన్స్ కాదు, రెస్పెక్ట్ అవుతుంది అనమాట. రెసిస్టెన్స్ అయితే రిజెక్షన్స్ అంటారు. సో ఇక్కడ చూడండి, క్యాండిల్ క్లోజింగ్ బట్టి మీరు నెక్స్ట్ క్యాండిల్ మూవ్ ఏంటో మీకు అర్థమైపోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఇక్కడ సపోర్ట్ జోన్ ఎందుకు క్రియేట్ అయిందంటే బయర్స్ ఈ జోన్ లో బయర్స్ ఎక్కువ యాక్టివ్ అయ్యారు అని అర్థం. సో బయర్స్ అందరూ ఎంత పెద్ద మార్కెట్ ఎక్కడికి వెళ్ళినా సరే ఆ జోన్ దగ్గర వచ్చే వరకు వెయిట్ చేస్తారు. బికాస్ ఇక్కడ ఒక అఫోర్డబుల్ ప్రైస్ ఉంది కాబట్టి బయర్స్ అందరూ యాక్టివ్ గా వెయిట్ చేస్తున్నారు టు బై ద గోల్డ్ ఆర్ టు ఎనీ కరెన్సీ పేర్ ఇన్ ఫోరెక్స్. సో క్రాష్ అయ్యేదాకా వెయిట్ చేస్తారు. ఆ జోన్ దగ్గర కరెక్ట్ గా ఆ బటన్స్, ఆ బై బటన్ మీద వేలు పెట్టుకుని రెడీగా వెయిట్ చేస్తుంటే రెడీగా ఉంటారు. అండ్ ప్రైస్ అక్కడికి వచ్చిందంటే వెంటనే బై చేయడం మొదలు పెడతారు. అప్పుడు వెంటనే మార్కెట్ లో బయింగ్ ప్రైస్ మళ్ళీ క్రియేట్ అయ్యే పర్టికులర్ జోన్ దగ్గర మార్కెట్ అనేది మళ్ళీ బయింగ్ సైడ్ వెళ్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, కొంచెం జూమ్ చేసి చూపిస్తాను అసలు అసలు ఏంటి మీకు ఎలాగని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ జోన్ డ్రా చేసుకున్నాం కదా, డ్రా చేసిన తర్వాత మార్కెట్ ఆ పర్టికులర్ జోన్ దగ్గర ఎలాగ క్లోజ్ అవుతుంది, ఎలాగ రియాక్షన్ ఇస్తుందో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ లో పెట్టుకోండి, ఏ జోన్ లో అయినా విక్ తో క్లోజ్ అయిందంటే ఆ క్యాండిల్ ఆ జోన్ ని రెస్పెక్ట్ చేస్తుందని, అండ్ ఆ క్యాండిల్ మూమెంట్ కూడా ప్రొటెక్ట్ చేయొచ్చు. సో ఈ నెక్స్ట్ టైం చూడండి, నెక్స్ట్ టైం కూడా అండ్ థర్డ్ టైం కూడా ఆల్సో దిస్ ఆర్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్స్ అని ట్యాప్ చేసింది. అండ్ అగైన్ బయింగ్ ప్రెషర్ చాలా గట్టిగా క్రియేట్ అయింది అనమాట. వై ఎందుకు, క్యాండిల్ అనేది సపోర్ట్ దగ్గరికి వచ్చిన వెంటనే ఒక పర్టికులర్ బయింగ్ ప్రెషర్ క్రియేట్ అయింది కాబట్టి అక్కడ క్యాండిల్ అనేది విక్ తో క్లోజ్ అయిన వెంటనే బయింగ్ ప్రెషర్ ఎక్కువైంది. సో మార్కెట్ పుష్ చేసింది బయర్స్ కి ఫేవర్ గా. సో హౌ ఇట్ వాస్ క్లోజింగ్ అంటే మీరు మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏంటి, ఏ జోన్ కైనా సరే ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం గుర్తు పెట్టుకోవాలంటే అది విక్ తో క్లోజ్ అవుతుందా, బాడీతో క్లోజ్ అవుతుందా, అది మీరు మైండ్ లో పెట్టుకోవాలి. విక్ తో క్లోజ్ అయితే రెస్పెక్ట్ చేస్తుంది, బాడీతో క్లోజ్ అయితే రిజెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మీకు మంచి ఏమంటారు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎక్కడైతే ఇది బాడీతో క్లోజ్ అయింది, ఇది మంచి క్యాండిల్, ఎక్కడైతే చాలా బాడీతో క్లోజ్ అయింది మంచి క్యాండిల్, అండ్ ఆల్సో చాలా మంది సెలర్స్ యాక్టివేట్ అయిపోతారు. ఎందుకు, ఇక్కడ మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువైంది కాబట్టి, ఈ జోన్ బ్రేక్ అయింది కాబట్టి సెల్ సైడ్ చేసుకుని మేము అనుకుంటాం. బట్ అక్కడ ఏం జరిగింది, మార్కెట్ ట్రాప్ ఎందుకు చేసింది, మార్కెట్ కి బయింగ్ ప్రెషర్ క్రియేట్ చేయడానికి లిక్విడిటీ సరిపోవట్లేదు కాబట్టి అక్కడ ఉన్న సెల్లర్స్ ని ట్రాప్ చేసి ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ అక్కడ ఉన్న సెల్లర్స్ అందరిని ట్రాప్ చేసి స్టాప్ లాస్ అన్ని లేపేసింది. కాబట్టి మార్కెట్ కి లిక్విడిటీ దొరికింది, మళ్ళీ సెల్స్ బై సైడ్ మార్కెట్ పుష్ చేసింది. సో ఇలాంటి టైం అప్పుడు ఏం చేయాలంటే, సో మాక్సిమం ఇలాంటి జోన్స్ ఎప్పుడు క్రియేట్ అవుతాయి అంటే, మార్కెట్ అయితే ఆ రోజు సాటర్డే క్లోజ్ అవుతూ అండ్ మండే ఓపెన్ అవుతూ గ్యాప్ అప్ తో క్లోజ్ అయింది. గ్యాప్ అప్ తో ఏమంటారు మార్కెట్ ఓపెన్ అయింది. సో మార్కెట్ ఆ పర్టికులర్ గ్యాప్ ని ఫిల్ చేయడానికి వచ్చి ఉండొచ్చు మేబీ, ఆర్ ఈ సెల్లర్స్ ని ట్రాప్ చేయడానికి ఇక్కడ 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి గ్యాప్ అప్ ని ఫిల్ చేయడానికి, 2 సెల్లర్స్ ని ట్రాప్ చేయడానికి. ఇక్కడ 2 జరిగాయి. ఒకటి గ్యాప్ అప్ ఫిల్ అయింది అండ్ సెల్లర్స్ ని ట్రాప్ చేయడం జరిగింది. సో ఇలా సిచ్యువేషన్ లో మీరు వెంటనే ఏం చేద్దాం, మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి మీరు కనుక మార్నింగ్ సెషన్ లో ట్రేడ్ చేస్తూ ఉంటే, మార్కెట్ ఓపెన్ అయితే ఎలా ఓపెన్ అయింది, మేబీ మండేస్ మీరు ఎక్కువగా చూడొచ్చు గ్యాప్ అప్ తో క్లోజ్ అయిందా, గ్యాప్ డౌన్ తో క్లోజ్ అయిందా, సో మార్కెట్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది, క్లయింట్ క్లోజింగ్ ఎలా ఉంది, సో నేను ఎక్కడ ట్రేడ్ చేయాలి, ఎలా ట్రేడ్ చేయాలి అని చెప్పి మీరు ఫుల్ గా అనలైజ్ చేసుకోవచ్చు. బికాస్ మార్నింగ్ సెషన్, ఒకవేళ మీరు యూఎక్స్ సెషన్ లో అయినా ట్రేడ్ చేస్తున్నా సరే, ట్రేడ్ చేసే వాళ్ళైనా సరే, ఒకసారి మార్కెట్ మార్నింగ్ ఓపెన్ చేసి మార్కెట్ ఎక్కడ ఉంది, ఏం చేస్తుందని చెప్పి ఒకసారి కరెక్ట్ గా అనలైజ్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మీరు ట్రేడ్ చేసేది ఈవినింగ్ సెషన్ అయినా ఆఫ్టర్నూన్ సెషన్ అయినా సరే, ఆ పర్టికులర్ మార్నింగ్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట మార్కెట్ ఏ పర్టికులర్ డైరెక్షన్ వెళ్తుందని చెప్పి. సో ఫస్ట్ పాయింట్ అయితే హౌ ఇట్ వాస్ క్లోజింగ్ అని. సో సెకండ్ చెప్తా హౌ ఇట్ వాస్ బ్రేకింగ్ ద జోన్.
సో ఇక్కడ చెప్పాం కదా క్లోజింగ్ అని చెప్పి విక్ తో క్లోజ్ అయితే ఆ సపోర్ట్ ఒకటే చెప్పిన అనుకోకండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ సేమ్, ఇది వైస్ వర్సా అన్నమాట. ఒకవేళ ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా మంచి ఎగ్జాంపుల్ ఉంది. rejecting the zone through the selling pressure and rejection selling ఇలా అన్నమాట. మార్కెట్ క్యాండిల్ క్లోజింగ్ బట్టి మీరైతే మార్కెట్ క్యాండిల్ జాతిగా మీరు చెప్పవచ్చు. సో నెక్స్ట్ మూవ్ ఏంటి అని చెప్పి ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట. సో అందుకే నేను చెప్తున్నాను క్యాండిల్ బిహేవియర్ అర్థం చేసుకోమని చెప్పి. సో అందుకే క్లియర్ గా వినమని చెప్తున్నా. సో సెకండ్ పాయింట్ అయితే హౌ ద క్యాండిల్ వాస్ బ్రేకింగ్ ద జోన్. సో మీకు ఆల్రెడీ చెప్పాను ఇక్కడే. ఓకే, చాలా మంచి క్యాండిల్, చాలా మంచిది వచ్చింది. సో కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి బ్రోస్. టూ సినారీస్ చెప్తా ఇక్కడ. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇట్ వాస్ నైస్ సపోర్ట్ జోన్ కదా. ఇది చాలా మంచి సపోర్ట్ జోన్. ఎందుకు 1 2 3 4 5 టైమ్స్ 3 కంటే ఎక్కువ ట్యాప్ అయింది కాబట్టి ఇది మంచి సపోర్ట్ జోన్ అయింది. బట్ ఇది ఈ పర్టికులర్ జోన్ దగ్గర కూడా సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుందా అంటే నో. ఎందుకు? మార్కెట్ ఆల్రెడీ ఈ జోన్ ని బ్రేక్ చేసి పడేసింది. అండ్ ఆల్సో రీటెస్ట్ కూడా జరిగింది. ఆ ప్రైస్ ని రీటెస్ట్ కూడా జరగడం జరిగింది. అండ్ అగైన్ సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువైంది. మళ్ళీ మార్కెట్ కొంచెం మళ్ళీ బ్రేక్ అయింది. మళ్ళీ రీటెస్ట్ మన సపోర్ట్ లాగా ఫామ్ అయింది. కానీ దానికన్నా ముందు రెసిస్టెన్స్ లో మారింది కదా. బ్రేక్ ఎలాగైంది అని చెప్పి ఫస్ట్ మనం కన్ఫర్మ్ గా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎక్కడ గ్యాప్ అప్ లేదు, గ్యాప్ డౌన్ లేదు. సో ఒకవేళ మార్కెట్ బ్రేక్ అయితే ఇంతకు మించి బ్రేక్ అయితే రీటెస్ట్ కోసం వెయిట్ చేయాలి ఖచ్చితంగా. కానీ బ్రేక్ ఎలాగవుతుంది ఇక్కడ చూడండి, ఈ మంచి క్యాండిల్ చూడండి, ఈ పెద్ద రెడ్ క్యాండిల్, బ్లాక్ క్యాండిల్ అంటే రెడ్ అనుకోండి, సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ చేయడానికి. సో చూడండి, అప్పుడు దాకా సపోర్ట్ లా యాక్ట్ చేసిన జోన్ కూడా సరిపోలేదు. అంటే అప్పుడు వరకు ఉన్న బయర్స్ కూడా సరిపోలేదు ఈ సెల్లింగ్ ప్రెషర్ ఆపడానికి. ఓకే, సెల్లింగ్ ప్రెషర్ ఆపడానికి అప్పుడు దాకా ఉన్న బయర్స్ కూడా సరిపోలేదు. సో ఎక్కడ జరిగింది, ఈ రిజెక్షన్స్ అన్నిటినీ అవాయిడ్ చేస్తూ ఒక పెద్ద క్యాండిల్ బాడీతో క్లోజ్ అయింది. అది మీరు మైండ్ లో పెట్టుకోవాలి, చూడాలి ఖచ్చితంగా. అది బాడీతో క్లోజ్ అయింది కాబట్టి ఆ బయర్స్ అందరూ సెల్లర్స్ లాగా మారిపోయారు. అండ్ సెల్లర్స్ అందరూ ఏం చేస్తారు, పడుతున్న మార్కెట్ లో ఎవరు కొనరు. సో ఎక్కడ పడడం స్టార్ట్ అయిందని చెప్పి ఆ జోన్ ని మార్క్ చేసుకొని మళ్ళీ ఆ ప్రైస్ అనేది అక్కడికి వెళ్ళేదాకా వెయిట్ చేసి దాని తర్వాత సెల్లింగ్ ప్రెషర్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు అనమాట. దాన్ని రీటెస్ట్ అంటారు అనమాట. సో ఇక్కడ చూడండి, సపోర్ట్ బ్రేక్ అయింది. సో ఇక్కడ సెల్లర్స్ అందరూ కొంచెం ఓకే, అక్కడ సెల్లర్స్ అందరూ మళ్ళీ బయింగ్ ప్రెషర్ అనేది క్రియేట్ చేశారు. సో దట్ ఈ పర్టికులర్ జోన్ దగ్గరికి వస్తే నేను మళ్ళీ సెల్ చేస్తున్నా పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగింది. సో అందుకే రీటెస్ట్ అంటారు. బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ అయితే అందుకే వెయిట్ చేయమని చెప్తా. బ్రేక్ అయింది, రీటెస్ట్ అయింది. అండ్ ఆల్సో చూడండి, రీటెస్ట్ అవగానే ఈ పర్టికులర్ జోన్ దగ్గర సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంది, సెల్లర్స్ దగ్గర యాక్టివేట్ అయ్యారు. సో మళ్ళీ డౌన్, మళ్ళీ ఎక్కడో సపోర్ట్ జోన్. ఎందుకు మళ్ళీ ఇక్కడ బయింగ్ ప్రెషర్ ఇందాక ఎక్కడైతే ఏమంటారు ఆ పాయింట్ ఆ జోన్ దగ్గరికి వెళ్ళడానికి ఎక్కడైతే సెల్లింగ్ ప్రెషర్ స్టార్ట్ అయిందో అక్కడికి వెళ్ళడానికి బయింగ్ ప్రెషర్ పెట్టారు కాబట్టి అక్కడ చిన్న సపోర్ట్ జోన్ అనేది ఫామ్ అయింది. మళ్ళీ అగైన్ బ్రేక్ అయింది ఆ సపోర్ట్, మళ్ళీ రీటెస్ట్ అయింది, మళ్ళీ డౌన్, మళ్ళీ అలాగనమాట. మళ్ళీ లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక్కడ ఒక మంచి సపోర్ట్ జోన్, మళ్ళీ లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక్కడ ఒక మంచి సపోర్ట్ జోన్ ఉంది, ఇక్కడ మంచి సపోర్ట్ జోన్ ఉంది. మళ్ళీ సపోర్ట్ జోన్ మళ్ళీ సేమ్ సపోర్ట్ నుంచి మళ్ళీ బయింగ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది అనమాట. సో ఇక్కడ మళ్ళీ చూడండి, మళ్ళీ పుంజుకుంటూ మళ్ళీ ఈ పర్టికులర్ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసి మళ్ళీ రీటెస్ట్ చేసింది అనమాట. సో అప్పుడు కొన్ని సెల్లర్స్ మళ్ళీ బయర్స్ లోకి వచ్చారు. బయర్స్ చేసిన తర్వాత మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ అనేది క్రియేట్ చేశారు. మళ్ళీ జోన్ దగ్గరికి వచ్చేదాకా వెయిట్ చేశారు. జోన్ దగ్గరికి వచ్చింది అండ్ మళ్ళీ బయింగ్ ప్రెషర్ అండ్ అగైన్ డౌన్, ట్యాప్ ద జోన్, మళ్ళీ కన్సోలిడేషన్, అగైన్ బ్రేక్, రీటెస్ట్, డౌన్, బ్రేక్ అప్, ఇలాగనమాట. హౌ ద ప్రైస్ వాస్ బ్రేకింగ్ ద జోన్ అనేది క్యాండిల్ క్లోజింగ్ బట్టి మనం చెప్పవచ్చు. సో అందుకే నేను చెప్తున్నా, అది ఆ నెక్స్ట్ క్యాండిల్ ఒక కన్ఫర్మేషన్ అనేది నాకు క్యాండిల్ ఓపెనింగ్ లో మనం తెలిసిపోవచ్చు అది బై సైడ్ సెల్ సైడ్ అని చెప్పి. కానీ యాజ్ ఎ డిసిప్లిన్ ట్రేడర్ గా మీరైతే క్యాండిల్ ఎండింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అప్పుడే మీకు మీ రూల్స్ కి అలైన్ అవుతూ మీ కెరియర్ ని, ట్రేడింగ్ కెరియర్ ని డిసిప్లిన్ వేలో తీసుకెళ్తున్నట్టు. అన్లెస్ మీరు ఎప్పటికీ ప్రాఫిటబుల్ అవ్వలేరు అనమాట. సో థర్డ్ పాయింట్ చూడండి, హౌ ద క్యాండిల్ వాస్ రెస్పెక్టింగ్ ద జోన్. ఇది ఆల్రెడీ చెప్పేసాను. రెస్పెక్టింగ్ ద జోన్ అంటే మళ్ళీ కొంచెం పక్కెళ్దాం అసలు మంచి జోన్ దొరికేదాకా. కన్సోలిడేషన్ కాదు, మంచి ఓకే, ఇక్కడ ఒక మంచిది ఉంది. ఓకే యా, కొంచెం బెటర్, సమ్వాట్ బెటర్. దిస్ ఇస్ మై నైస్ సపోర్ట్ జోన్. ఓకే, విక్స్ తో చాలా బాగుంది.
అండ్ అగైన్ రెసిస్టెన్స్ కోసమా, మంచి రెసిస్టెన్స్ అనేది. ఓకే, ఫస్ట్ సపోర్ట్ దగ్గరికి వెళ్దాం, మళ్ళీ తర్వాత రెసిస్టెన్స్కి వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్కి ఎలా రెస్పెక్ట్ చేస్తుందంటే విక్తో క్లోజ్ అవ్వాలి అని చెప్పి. సో ఆల్రెడీ చెప్పాను, కన్సల్టేషన్ దగ్గర ఉన్నప్పుడు బ్రేక్ ఒకటి రీటెస్ట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి, సో దట్ ఆ జోన్ రెస్పెక్ట్ అవుతుందా లేదని చెప్పి మనకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, కరెక్ట్ గా ఇది మంచి సపోర్ట్ జోనే, కరెక్టే. కాకపోతే ఇక్కడే చాలా వెరీ క్లోజ్ గా ఒక రెసిస్టెన్స్ అయితే ఉంది. సో రెసిస్టెన్స్ కి బిగ్గెస్ట్ వికెట్ ఇదన్నమాట. సో మార్కెట్ అయితే కన్సల్టేట్ అవుతుంది. కన్సల్టేషన్ ఎందుకు అవుతుంది? మార్కెట్ లో లిక్విడిటీ సరిపోకపోతే బయర్స్ అండ్ నెంబర్ ఆఫ్ బయర్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సెల్లర్స్ అయితే వీళ్ళు బై చేస్తారు, వీళ్ళు సెల్ చేస్తారు. సో ఈక్వల్ ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంటది కాబట్టి ప్రైస్ అనేది అక్కడికక్కడ కన్సల్టేట్ అవుతూ ఉంటుంది. సో అలాంటి టైంలో మీరు ఏ విధంగా మార్కెట్ ఎలా క్యాప్చర్ చేయాలి అంటే, మార్కెట్ ని టూ వేస్ చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ ఎక్కడైతే మంచి బయింగ్ ప్రెషర్ క్రియేట్ అవుతుందో ఆ జోన్ ని, ఎక్కడైతే సెల్లింగ్ ప్రెషర్ హైగా క్రియేట్ అవుతుందో ఆ జోన్ ని మార్క్ చేసుకొని ఎయిదర్ సైడ్ బ్రేక్ అయ్యేదాకా వెయిట్ చేసి రీటెస్ట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. రీటెస్ట్ అయితేనే ఆ పర్టికులర్ జోన్ ని బై ట్రేడర్స్ ఇన్స్టిట్యూషన్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ కానీ రెస్పెక్ట్ చేస్తున్నట్టు మనం అనుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఎక్కడ చూస్తే కరెక్ట్ గా పాయింట్ ఎక్కడ కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఇది హైయెస్ట్ స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ బ్రేక్ అయింది అండ్ వెంటనే రీటెస్ట్ అయిన క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే మీరు ఎంటర్ అయినా సరే యూ కెన్ గెట్ ద నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ హియర్. ఇది సో ఒకసారి మెజర్ చేసి చూద్దాం. సో ఇది మెజర్. సో ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ నుంచి నెక్స్ట్ రెసిస్టెన్స్ అయితే ఇది ఆల్మోస్ట్ 450 పాయింట్స్ అంటే 450 పాయింట్స్ అంటే $4,500 ఇన్ జస్ట్ వన్ ట్రేడ్ ఇఫ్ యూ హ్యావ్ ఎంటర్డ్ విత్ 1 lot సైజ్. 2 lots అయితే 8,000, 3 lots అయితే 12,000, ఎనీథింగ్. అది మైండ్ లో పెట్టుకోకండి. మీరు ప్రైస్ ని ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఎలా క్యాప్చర్ చేసుకుంటున్నారు అనే కావాలి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా ప్రైస్ అనేది ఎలా రెస్పెక్ట్ చేస్తుందని చెప్పి. ఒకటి రెసిస్టెన్స్ సైడ్ చూద్దాం. రెసిస్టెన్స్ సైడ్, రెసిస్టెన్స్. కమాన్. ఓకే, ఇక్కడ మంచి జోన్ అవుతుంది. ఓకే, రెసిస్టెన్స్. ఇది మంచి రెసిస్టెన్స్ జోనే, కాకపోతే బ్రేక్అవుట్ రీటెస్ట్ అయ్యేదంతా లేదు. ఓకే నేను ఇందాక ఇక చెప్పుకున్నాం. ఓకే, సారీ. ఇక్కడ చూడండి. ఓకే బ్రష్. ఓకే, ఈ పర్టికులర్ సపోర్ట్ జోన్ ని క్లోజ్ చేసి, అదే చెప్పాను కదా, సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువైంది. సెల్లర్స్ అందరూ ఈ పర్టికులర్ జోన్ దగ్గర మళ్ళీ సెల్ చేయడానికి స్టార్ట్ చేస్తారు. సో మార్కెట్ మళ్ళీ బయింగ్ ప్రెషర్ తీసుకెళ్తుంది, రీటెస్ట్ అవుతుంది, బ్రేక్ అవుతుంది, ఇలాగనమాట. ఏదో రీటెస్ట్ అయితే ఎందుకు రీటెస్ట్ కోసం వెయిట్ చేయమంటానంటే, అసలు ప్రైస్ అనేది పర్టికులర్ మీరు డ్రా చేసుకున్న జోన్ కావచ్చు, మార్కెట్ రెస్పెక్ట్ చేస్తున్న జోన్ అవ్వచ్చు, మళ్ళీ రెస్పెక్ట్ చేస్తుందా లేదా అని చెప్పి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఉండాలి, ఆ కన్ఫర్మేషన్ మీకు ఉండాలి. లేకపోతే మీకు ఏం చేస్తున్నారు, అసలు ఎందుకు చేస్తున్నారు చెప్పి మీకు కరెక్ట్గా అర్థం కాదు అనమాట. సో ఇప్పుడు నేను చెప్పా క్యాండిల్ బిహేవియర్ అంటే ఎలాగ అర్థం చేసుకోవాలని చెప్పి, ప్రైసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చెప్పా. హౌ వాజ్ క్యాండిల్ వాజ్ క్లోజింగ్, how was the candle was breaking, how the candle was respecting the zone క్లియర్ గా చెప్పా. క్యాండిల్ వాజ్ క్లోజింగ్ బట్టి సపోర్ట్ రేషన్స్ నెక్స్ట్ మూవ్ ని ప్రిడిక్ట్ చేయొచ్చు. అండ్ బ్రేకింగ్ బట్టి ఆ ప్రైస్ అనేది ఆ పర్టికులర్ జోన్ ని ఒక జోన్ లాగా అసలు దాన్ని ట్రాప్ చేస్తుందా లేదా ఫేక్ బ్రేక్అవుట్ చేస్తుందా లేదా కన్ఫర్మ్ గా బ్రేక్అవుట్ అని చెప్పి మీకు కరెక్ట్గా అర్థం కావాలంటే అప్పుడు కూడా క్యాండిల్ ఎలాగా ఆ జోన్ బ్రేక్ చేస్తుందని చెప్పి మైండ్ లో పెట్టుకోవాలి. దాని థర్డ్ అండ్ ఫైనల్ పాయింట్, బ్రేక్ చేసిన తర్వాత రెస్పెక్ట్ చేయడానికి అంటే రీటెస్ట్ చేస్తుందా లేదా, రీటెస్ట్ అయితే ప్రైస్ రెస్పెక్ట్ చేస్తున్నట్టు. సో ఇది ఈ రోజు టాపిక్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు అడగచ్చు.